హాయ్ అండి. నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. రవ్వ లడ్డు ఇలా చేస్తే 10 రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. పక్కా కొలతలతో రవ్వ లడ్డు ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఎవ్వరైనా ఈజీగా చేసుకోగలిగేలా చేసి చూపించబోతున్నానండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ఈ పండగకి ఈ రవ్వ లడ్డు రెసిపీ ట్రై చేయండి. ఇక్కడ ఈ రవ్వ లడ్డు కోసం 1 కప్పు వరకు సూజీ రవ్వను తీసుకోండి. సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు. ప్యాన్‌లో వేసి లో ఫ్లేమ్ మీద ఈ రవ్వను కలుపుకుంటూ ఉండాలి. అడుగట్టకుండా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మంచి అరోమా కమ్మటి వాసన వస్తుంది. అప్పటి వరకు కూడా వేయించుకొని ఈ రవ్వని బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు షుగర్‌ని తీసుకుంటున్నాను. మీరు మరీ స్వీట్ ఎక్కువ వద్దనుకుంటే 1/2 కప్పు వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా 1/2 కప్పు షుగర్ అయితే మనకి స్వీట్ షాప్ స్టైల్‌లోనే ఈ రవ్వ లడ్డూలు వస్తాయి. ఇందులోకి ఒక 2 ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్లా చేసుకున్నాక ఇప్పుడు ఈ రవ్వను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడే లడ్డూలు అనేవి చాలా బాగుంటాయండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా రవ్వను కూడా గ్రైండ్ చేసి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు లడ్డూలు చుట్టడానికి ఇక్కడ నేను 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. ఈ నెయ్యి రెసిపీ మీకు కావాలంటే మిల్క్ క్రీమ్తో చేసిన నెయ్యి అండి. ప్రీవియస్ వీడియోలో పెట్టాను చూడండి. ఇలా 1/2 కప్పు నెయ్యిని స్టవ్ మీద పెట్టి వేడి చేశాక అదే వేడి నెయ్యిలోకి జీడిపప్పుని కాస్త కిస్మిస్ని కూడా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న వాటిని తీసి పక్కకు పెట్టుకొని నెయ్యి అనేది వేడిగా ఉన్నప్పుడే ఈ రవ్వలోకి వేసుకొని బాగా కలిపి లడ్డూలు చుట్టుకోవాలి. ఆ వేడి మీద షుగర్ పౌడర్ అనేది మెల్ట్ అవుతూ మనకి లడ్డూలు చుట్టడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఎక్కడా చేతులు కాలకుండా ముందుగా పిండిని ఇలా పైకి వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా బాగా కలిసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి లడ్డూలుగా ఒత్తుకోవడమే. ఇక్కడ ఈజీగా లడ్డూలు చుట్టుకోవచ్చు. ఎందుకు అంటే మనం ఇక్కడ నెయ్యిని కూడా 1/2 కప్పు వరకు తీసుకున్నాము. కాబట్టి ఇక్కడ ఈ పిండిలోకి పాలు కానీ నీళ్ళు కానీ కలపకుండా లడ్డూస్ చుట్టుకోవచ్చు. అదే పాలు వేసి చేసామంటే 2-3 రోజుల కన్నా ఎక్కువ నిలవ ఉండవు. ఇలా చేసుకున్నామంటే 7 నుండి 10 రోజుల వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి లడ్డూలు. మీరు తప్పకుండా ఇంత సింపుల్ ప్రాసెస్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.